గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నవంబర్ 5వ తారీఖు. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయితే అయిందనమాట. నేను లేచి బ్రష్ చేసేసుకున్నాను. ఈ రోజు నుంచి అయితే వ్లాగ్స్ కంటిన్యూగా షూట్ చేస్తాను, కానీ ఎప్పుడు పోస్ట్ చేస్తాను అనేది అయితే నాకు తెలీదు. కానీ మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఈ రోజు నుంచి వచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా చూడండి. ఎందుకు ఏంటనేది అయితే మీకు అప్కమింగ్ కొంచెం సేపు అయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ కాదు, ఒక 5-6 మినిట్స్ అయిన తర్వాత చెప్తాను, చూసేసేయండి, ఓకేనా? ఇంక ఇప్పుడైతే మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తాను. మా అమ్మాయి గారిని అయితే స్కూల్కి పంపించాలి. ఈరోజు గుర్తుంది, బుధవారము, యూనిఫామ్ అయితే వేయాలి. అలాగే ఈరోజు పప్పు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం పప్పు నానబెట్టాలి. టిఫిన్కి అయితే రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట, గోధుమ రవ్వ ఉప్మా. రైస్ నాకు డాడీకి మా అమ్మాయి గారికి అయితే చేయాలి. ఇప్పుడు ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తా. కొన్ని గిన్నెలు ఉన్నాయి, కడగాలి. అలాగే బట్టలు కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా మిషన్లో వేయాలి. ఇవన్నీ కూడా 9:30 లోపు పనులన్నీ ఫినిష్ చేయాలి. ఎందుకు అంటే కనుక చెప్తాను, మళ్ళీ తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మిషన్లో వాటర్ అయితే పెట్టేస్తాను. మట్టి పట్టేసింది. వాషింగ్ మిషన్ అయితే ఒకసారి కడిగేశానండి. ఇంక ఇప్పుడు హీటర్ అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే కనుక వాషింగ్ మిషన్ ఒకసారి స్టార్ట్ చేసామంటే దీన్ని ఆపడానికి ఉండదన్నమాట. ఇది చేయాలి, అది చేయాలని చెప్పేసి. అదే ఫస్ట్ నీళ్ళు కాగిపోయింది అనుకోండి, ఇంకప్పుడు హీటర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే వాటర్ పెట్టేస్తా. వాటర్ నిండిపోయిన తర్వాత వేడి నీళ్ళు అయితే హీటర్లో పెట్టేశానండి. మిషన్లో అయితే వాటర్ పెట్టాను. ఇంక ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. పప్పు అయితే కడిగేసి కొంచెం నీళ్ళు వేసి నానబెట్టేస్తాను. కొంతసేపు అయిన తర్వాత అప్పుడు కుక్కర్ అయితే పెడతా. ఇంక ఇక్కడ వచ్చేసి డాడీ మార్నింగ్ టీ పెట్టుకుని అయితే బయటకు వెళ్ళారు. ఆ గిన్నె అనమాట. ఇక్కడ నేను టీ పెట్టుకుంటా. ఇక్కడ వచ్చేసి నైట్ మిగిలిపోయిన రైస్, డాడీ భోజనం చేసిన తర్వాత మిగిలిన రైస్ అనమాట. ఇంక ఇది ఇక్కడ తీసి అయితే పెట్టేశారు. ఇది కూడా తీసేసి కడిగేస్తాను. ఇవన్నీ కూడా కడగాలి. కడగడం అనేది తర్వాత పని అనమాట. ప్రస్తుతానికి అయితే వంట చేసేయాలి. ఫస్ట్ అయితే నేను కందిపప్పు నానబెట్టేసుకుంటాను. పప్పు అయితే కడిగేసానండి. ఇంకా బుట్టలో బట్టలు తీసుకెళ్ళిపోయి మిషన్లో వేసేస్తా. బకెట్లో నీళ్ళు వేసి నానబెడతాం కదండి బట్టలు, అలాగే నేను మిషన్లో నానబెట్టేసాను అనమాట. హీటర్ అయిపోయిన తర్వాత ఆ ప్యాక్లో తీసేసి మిషన్ అయితే పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తే బట్టలు అయిపోతాయి. నేను ఇప్పుడైతే రైస్ పెట్టేస్తాను. రైస్ అవి కలుపుతాను కదా, ఆ రైస్ అయిపోయింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి దీన్ని సైడ్కి పెట్టేసి వీటితో పాటు ఏవైతే ఎక్స్ట్రా రైస్ ఉందో అది నార్మల్ రైస్ వేసుకుంటా. ఈ నార్మల్ రైస్ అయిపోయింది అనుకోండి, దీనిలో నిండుగా తీసేసాను అనమాట. ఇందులో ఆ ఎక్స్ట్రా రైస్ అయితే వేసేసుకొని ఇంక ఇప్పుడు కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తా. రైస్ పెట్టేశానండి. ఇంక ఇది ఖాళీగా ఉంది. ఇక్కడ టీ పెట్టేస్తా. ఇదిగోండి టీ కూడా పెట్టేశాను. టైం వచ్చేసి 7 అయిపోయింది. తెలియకుండానే అరగంట టైం అయితే గడిచిపోయింది. స్టవ్ మీద అయితే టీ పెట్టేశానండి. టీ పెట్టి టీ కాగేలోపు నేనైతే ఈ గిన్నె అయితే కడుక్కున్నాను అనమాట, దీనిలో ఉప్మా చేయడానికి. అలాగే దీనిలో ఉన్న గిన్నెలన్నీ కూడా సర్దేసుకుని మా మైగర్ బాక్స్లు అన్నీ తీసి పక్కకి అయితే పెట్టేసుకున్నా. ఇంక ఇప్పుడు టీ వేసేసుకొని ఉప్మా చేస్తాను. టీ అయితే మరుగుతూ ఉంది కదా, ఉప్మా చేసేద్దాం అని చెప్పేసి ఉప్మాకి కావాల్సినవన్నీ తీస్తూ ఉంటే టమాటాలు అయితే లేవండి. పప్పు చేయాలన్నా కూడా టమాటాలు కావాలి. ఈ లోపు డాడీకి ఫోన్ చేశాను అనమాట, వస్తున్నాను అన్నారు. సో టమాటాలు తీసుకురమ్మనేది చెప్పా. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి మా అమ్మాయి స్నాక్స్ బాక్స్లోకి పొమగ్రనేట్ అయితే ఒలిచేసి వాటి స్నాక్స్ బాక్స్లో వేసేస్తా. అన్నం పొంగొచ్చేస్తుంది. టీ అయితే అయిపోయిందండి. ఇంకా టీ గ్లాస్లో వేసేసుకున్నాను. టీ అయిపోయిందండి. నేనైతే టీ గ్లాస్లో వేసేసుకున్నా. టీ వేసేసుకున్న తర్వాత అదే స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టేశాను అనమాట. ఈలోపు మా అమ్మాయి గారు కూడా లేచి వేయడు. రైస్ అయితే అయిపోయింది. ఇంకా వంచేసి
దమ్కైతే పెట్టా, ఇంకా ఆఫ్ చేసేస్తాను. డాడీ వస్తే కానీ నేను ఉప్మా చేయడానికి కానీ పప్పు చేయడానికి అయితే లేదు. ఇవి చూసుకుంటూనే పొమగ్రానేట్ అయితే మొత్తం వచ్చేసి బాక్స్లో అయితే వేసేసుకున్నాను. నీళ్ళు కాగిపోయినాయండి. సూపర్. బట్టలు అయితే మిషన్లో వేసి వచ్చానండి. నీళ్ళు కాగిపోయినాయి. ఒక గ్లాస్ వాటర్ తాగేసా. ఇంక ఇప్పుడు టీ తాగుతాను. బెడ్ అంతా అలాగే ఉంది. టైం వచ్చేసి 7:20 అయితే అయిందనమాట. నాకు ఇంకా కరెక్ట్గా 1 అవర్ టైం ఉంది. 8:20 కల్లా పనులన్నీ ఫినిష్ అవ్వాలి. ముందైతే టీ తాగేస్తా. దీని తర్వాత బెడ్ అంతా కూడా నీట్గా అయితే సెట్ చేస్తానండి. టైం వచ్చేసి 7:30 అయితే అయిపోయింది. డాడీ ఏమో ఇంకా రాలేదు. టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చామని చెప్తాను. ఇంకా పప్పు అయితే చేయాలి, తప్పదు, కర్రీ కాబట్టి. ఇంక ఇదిగోండి డాడీ వేసుకుని పడుకున్నదంతా కూడా ఇలా ఉండింది. ఇంక ఇది కూడా సర్దేసుకుంటాను డాడీ వచ్చేలోపు. సరే అండి, కూరగాయలు ఇవి తీసుకొచ్చారు. గోంగూర, టిఫిన్ కూడా తెచ్చారు. ఇంకా టిఫిన్ చేయాల్సింది. పప్పులో వేసేస్తాం. ఇదిగోండి టమాటాలు తీసుకొచ్చారు కదా, మొత్తం అన్నీ వేసేసి టమాటాలు అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తా. కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇదిగోండి నేను మొత్తం హాల్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుని మా అమ్మ అయితే స్నానానికి తీసుకెళ్ళిపోయాను అనమాట. స్నానం చేయించి తీసుకొచ్చేలోపు డాడీ అయితే వచ్చారు. టైం వచ్చేసి 8 అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో కుక్కర్ విజిల్స్ అంతా అయిపోతాయి కాబట్టి నేను తాలింపు వేసేసుకోవచ్చు. డాడీ టిఫిన్ కూడా తీసుకొచ్చారు. నేను మా అమ్మగారికి స్నానం చేయించాను కాబట్టి డ్రెస్ అయితే వేసేస్తాను. మా అమ్మగారికి అయితే డ్రెస్ చేస్తానండి. ఇంక ఇప్పుడు టిఫిన్ తెచ్చేసా, వాడు నేను కలిసి తినేస్తాం. అలాగే కుక్కర్ విజిలంతా పోనేస్తానండి. తాలింపు ఇంకొకడం వచ్చాయా పప్పు అయితే రెడీ చేస్తాను. తాలింపు కూడా రెడీ అయిపోయింది. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. పప్పు వేయడానికి ఒక డబ్బా అయితే తీసి పెట్టాను. ఈ డబ్బాలో అయితే పప్పు కొంచెం బాక్స్లో వేసి చల్లారబెట్టేసి అప్పుడు ఈ డబ్బాలో వేసేస్తా. ఈ కింద ఒక దాంట్లో మాత్రమే రైస్ పెడతాను అనమాట. ఇంక ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ గిన్నెలోకి తీసుకెళ్ళి పెట్టేసి వస్తా చల్ల కావడానికి ఫ్యాన్ కింద. అప్పుడు మా అమ్మగారికి జల్లేస్తాను. బాబోయ్, ఇదిగోండి మా అమ్మగారి క్యారేజ్ బాక్స్ అంతా కూడా పెట్టేశాను. మొత్తం అన్నీ సెట్ అనమాట. ఇంక ఇక్కడ పాలు అయితే కాల్చాను. ఈ పాలు అయితే తాగిస్తా. కొంచెం టర్మరిక్ వేసి అంటే హార్లిక్స్ వేసి మా అమ్మగారికి అయితే పాలు కాచానండి. ఇంక ఈ పాలు అయితే తాగించేస్తాను. మా అమ్మగారికి టర్మరిక్ అంటే హార్లిక్స్ అనమాట కదా మహి. ఏది హార్లిక్స్ పాలే నచ్చుతాయి కదమ్మా నీకు. ఇటు చూడు బాబు. బస్సు వచ్చిందంటండి, వెళ్ళిపోతున్నాం మేము స్కూల్కి. కరెక్ట్గా టైం వచ్చేసి 8:50 అయితే అయిందండి. మా అమ్మాయిగాని బస్సు ఎక్కిచ్చేసి వచ్చేసాను. ఇంకా వస్తూ మిషన్లో ఉన్న బట్టలు డ్రైలోకి అయితే వేసి వచ్చాను అనమాట. నేనైతే టిఫిన్ తినేసాను కాబట్టి ఇప్పుడు ఒక చిన్న కప్పు టీ అయితే తాగుదాం అనిపిస్తుంది. టీ తాగేసిన తర్వాత పనులన్నీ కూడా స్టార్ట్ చేయాలి. పనులు అంటే నేను బట్టలు ఆరేయాలి, అలాగే గిన్నెలు కడగాలి, లోపల బయట దాని మీద కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట, అవన్నీ తీసుకొచ్చి లోపల వేయాలి. ఇంకొచ్చేసి నేను బయటకు వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి అంటే కనుక మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసేసే ఉంటారు. నేనైతే ఫ్రీగా టైలరింగ్ అయితే నేర్పిస్తున్నారనమాట.
అమలాపురంలో. అక్కడికైతే వెళ్తున్నాను. నిన్న నుంచి అయితే స్టార్ట్ చేశాను. అంటే నవంబర్ 4th నుంచి అయితే క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. 30 days అయితే నేర్పిస్తారంటండి. ఫ్రీగా నేర్పిస్తున్నారు కదా అని చెప్పేసి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాను. అసలు నిన్న వెళ్ళి నాకు ఏమీ అర్థం కాక మానేద్దామా అని చెప్పేసి అయితే అనిపించింది. కానీ చాలామంది మాకు ఎవరైతే నేర్పిస్తున్నారో ఆ మేడం వచ్చేసి మురమల దగ్గర నుంచి వస్తున్నారనమాట. నేర్చుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది అల్లవరం నుంచి వస్తున్నారు, కొంతమంది ఏమో ముమ్మడివరం నుంచి వస్తున్నారు, ఐనవేలు నుంచి వస్తున్నారు, అలాగే ఇంకొక ప్లేస్ ఏదో చెప్పారనమాట. దూరం నుంచి చాలా దూరం నుంచి చాలామంది వచ్చి నేర్చుకుంటున్నారు. అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు నేర్చుకుంటున్నారు, మనం ఈ పక్కనే ఉండి అర్థం కాలేదని చెప్పేసి ఒక్కరోజే వెళ్ళి అర్థం కాలేదని చెప్పేసి మానేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా కంటిన్యూగా వెళ్దాం అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను. ఇంకొకటి నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే కనుక నవంబర్ అలాగే డిసెంబర్లో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా లాంగ్ వీడియో వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. 60 days 60 లాంగ్ వీడియోస్ వెళ్ళాలి అని చెప్పేసి ముందుగానే ఫిక్స్ అయిపోయాను. కానీ ఈలోపు ఈ టైలరింగ్ది ఫ్రీగా నేర్పిస్తున్నారు అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట. చూసిన నెక్స్ట్ డేనే వెళ్ళాను. ఇంకా ఇది అసలు ఇప్పుడు నేను 60 days కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయగలుగుతానో లేదో తెలియదు. 30 days ఆ టైలరింగ్ క్లాస్కి వెళ్ళగలుగుతానా లేదా అనేది అయితే తెలీదు. కానీ నేనైతే ఫిక్స్ అయిపోయా, నేను ఇది ఎలాగైనా సరే చేయాల్సిందే. కొంచెం కష్టమే, కొంచెం కాదు చాలా కష్టం. ఎందుకంటే మార్నింగ్ 10 లోపు పనులన్నీ ఫినిష్ చేసుకుని 10:30 కల్లా అక్కడికి వెళ్ళాలి. ఆ దట్టు నేను వ్లాగ్ కూడా షూట్ చేసుకోవాలి. మార్నింగ్ రొటీన్ అంతా వ్లాగ్ షూట్ చేసుకోవాలి కదా. షూట్ చేసుకుంటేనే కదా నేను నెక్స్ట్ డేకి వ్లాగ్ పోస్ట్ చేయగలను. 60 days అంటే మామూలు విషయం కాదు, పోస్ట్ చేయాలి. సో నేను మార్నింగే లేచి వ్లాగ్ షూట్ చేసుకుంటూ వంట చేసుకుంటూ మా మైగారిని స్కూల్కి పంపించి మళ్ళీ ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రాక్టీస్కి ఇంటికి వర్క్ ఇస్తారు కాబట్టి అది కూడా నేను ఇంటికి వచ్చి చేసుకోవాలి. అలాగే ముందు రోజు తీసుకున్న వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడిట్ చేసుకుని పోస్ట్ చేయాలి. ఎంత వర్క్ అయితే ఉంది. ఈ 60 days కూడా ఎలా అయినా సరే ఈ పనులు నేను నేర్చుకోవాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయా. కష్టమైనా సరే ఇష్టంగా చేస్తానన్నమాట. నేను చెయ్యాలి అని చెప్పేసి బాగా స్ట్రాంగ్గా అయితే ఫిక్స్ అయ్యాను. ఎంత కష్టమైనా సరే చేసుకుంటాను. ఓపిక లేకపోయినా సరే ఓపిక తెచ్చుకుని మరి ఈ పనులు అయితే నేను చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా నేను అదే చెప్తాను అనుకున్నాను మీకు. మార్నింగ్ చెప్పాను కదా, ఒక 5 minutes తర్వాత 6 minutes తర్వాత అయితే చెప్తానని చెప్పేసి ఆ విషయం ఇదేనమాట. మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారులేండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 9:55 అయితే అవుతుంది. ఇంకా నేను ఫాస్ట్గా బట్టలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుని బయట దండం మీద ఉన్న బట్టలు తీసుకొచ్చి ఇంట్లో వేసేసి అప్పుడు రెడీ అయ్యి వెళ్తాను. బాక్స్ ఈరోజు తీసుకెళ్ళిపోతాను. వాళ్ళేమో ఆఫ్టర్నూన్ 3 వరకు చెప్తున్నారనమాట. మార్నింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ఒకసారి అంతా కూడా రిపీట్ చేసి కొంచెం ప్రాక్టీస్ అంతా చేపిస్తున్నారు. మనం మార్నింగ్ ఒక సెక్షన్ ఉంటే సరిపోయిద్ది, కానీ ఆఫ్టర్నూన్ కొంచెం ప్రాక్టీస్ అంటున్నారు కదా, అక్కడే ఉండి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి నేనైతే అక్కడే ఉండాలనుకుంటున్నా. సో నేను కూడా బాక్స్ అయితే తీసుకెళ్ళిపోవాలి అక్కడికి భోజనం చేయడానికి. సో ఈవినింగ్ మళ్ళీ 3:30 కల్లా ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత మా మైగడ వచ్చేలోపు మళ్ళీ వ్లాగ్స్ అన్నిటికీ ఎడిట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చుకుని ఇంట్లో పనులు మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇదంతా ఉండింది 2 months కూడా నేను ఎలా అయినా సరే చేసేస్తాను. టీ అయితే వేడి చేసి తెచ్చేసుకున్నానండి. ఏవైతే బట్టలు డ్రైలో వేసానో అవన్నీ తీసేసి మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ బట్టలు కూడా డ్రైకి అయితే పెట్టేశాను. మొత్తం బట్టలన్నీ కూడా డ్రైలో ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే. ఇంకా బట్టలన్నీ కూడా అయిపోతాయి. నేనైతే టీ తాగేసిన తర్వాత వెళ్ళి ఆ బట్టలన్నీ తీసేసి ఆర్ఎస్ఎస్ వచ్చేసి అప్పుడు గిన్నెలు అయితే కడిగేస్తాను. కడిగేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోతాను. ఇల్లు కూడా తొడాలి. ఇల్లు ఇంకొక పావు గంట అయిన తర్వాత అయితే తుడుస్తాను అనమాట. డాడీ అలాగే మహిగడు ఇప్పుడే బయటకు వెళ్ళారు, అందుకని చెప్పేసి తర్వాత అయితే తుడుస్తాను. టీ తాగేస్తాను. ఇవిగోండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉతికిన బట్టలు అనమాట. ఇవన్నీ అయితే ఇక్కడ ఆరేస్తాను. ఇంతకుముందు దాని మీద ఉన్న బట్టలన్నీ కూడా ఇదే బొట్టలో వేస్తాను. ఇంక వీటిని అయితే ఇంట్లో పెట్టేసి నేను ఈవినింగ్ వచ్చాకైతే మడతలు వేసుకుంటాను. బట్టలు ఆరేసి వచ్చాను కదండి. ఇంక ఇప్పుడు గిన్నెలు కడగడం అయితే స్టార్ట్ చేసా. టైం వచ్చేసి 9:45 అవుతుందన్నమాట. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టేసుకుని గిన్నెలు కడిగేసి నేనైతే ఫ్రెష్ అయిపోతాను అండి. నేనైతే గిన్నెలు కడిగేసి ఇల్లు కూడా తుడిచేసి బట్టలన్నీ ఆరేసేసి ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాను. రెడీ అయిపోయా. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అయితే అయ్యింది. నేను కూడా బాక్స్ పెట్టేసుకుని ఆ బ్యాగ్లో అయితే పెట్టుకుని వెళ్ళిపోతాను. ఇంకా అక్కడికి కొన్ని కావాలని చెప్పేసి అయితే అన్నారు.
టైలరింగ్ కదా, ఇంకా జాకెట్ పీస్ అయితే తీసుకెళ్తున్నా. జస్ట్ ఈరోజు చిన్న చిన్న కుట్లు అవి నేర్పిస్తానన్నారు. ఇది ఒక్క పీస్ అయితే సరిపోతుంది. ఇంకేదోటి తీసుకెళ్తున్నా. సూది దారం లేదు ఇంట్లో, ఉంది కానీ వైట్ కలర్ అంతా ఉందన్నమాట. వేరే కలర్ ఏదైనా సూది, కొంచెం పెద్ద సైజ్ సూది అవన్నీ కూడా తీసుకోవాలి. ఆగి ఫ్యాన్సీ షాప్లో ఇది తీసుకుంటా. ప్రస్తుతానికి ఇవేనమాట నేను తీసుకెళ్లాల్సినవి. ఇంకా వెళ్ళిపోదాం. వెళ్ళాక అక్కడ వీలైతే కుదిరితే చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీస్తాను, లేదంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో డెఫినెట్గా అందరూ లైక్ చేయాల్సిందే, ఓకేనా? ఇప్పుడు టైం వచ్చేసి 3 అయితే అయిందండి. నేను క్లాస్కి వెళ్ళి అయితే వచ్చేసాను అనమాట. వచ్చి ఆల్రెడీ ఒక 10 మినిట్స్ అయింది. అలా రెస్ట్ తీసుకుని ఇంకెప్పుడైతే లేచా. ఇప్పుడు ప్రస్తుతానికైతే డాడీ ఒక ఫిష్ తీసుకొచ్చారు. అది క్లీన్ చేయడమేమో నాకు రాదు. ఒకవేళ నేను క్లీన్ చేశానంటే దాన్ని మొత్తం చచ్చిపోయిన దాన్ని మళ్ళీ చంపేస్తా. చచ్చిన పావును మళ్ళీ చంపేస్తాను అనమాట. ఇదిగోండి ఇంత ఉంది ఫిష్. దీన్ని ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. ఇంకా మా నాన్నమ్మ ఉంటే చేసేది. మా నాన్నమ్మ లేదు, పక్కింటి అమ్మమ్మ కూడా లేదు, పనికి వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు నాకు చేయడం రాదు. సో బయట రెడ్ బ్రిడ్జ్ దగ్గర ఎక్కడైనా ఫిష్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారేమో, వెళ్ళి చూసి క్లీన్ చేపించి తెద్దామా అని చూస్తూ ఉన్నాను. చూడాలి మరి ఏం చేస్తాను ఏంటో అనేది అయితే నాకు కూడా తెలీదు. టీ తాకిస్తా. మై నానమ్మ ఇస్ క్లీనింగ్ ఫిష్. నానమ్మ క్లీన్ చేస్తుంది. ఇదిగోండి ఫిష్ నానమ్మ అయితే క్లీన్ చేసి ఇచ్చింది. నేనైతే ఉప్పు కారం పసుపు కలిపేసాను అనమాట. ఇది కొంచెం డ్యామేజ్ అయిపోయింది ఫిష్. మా మయ్యగారైతే వచ్చాడు, వీడికి స్నానం చేపించేసి స్నాక్స్ అయితే ఇచ్చాను, తింటున్నాడు. ఇదిగోండి కూర అయితే వండేస్తున్నా. రెసిపీ ఏం షూట్ చేయలేదు. ఇక్కడ మా మయ్యగారితో అయితే హోంవర్క్ రాయిస్తున్నానండి. టైం వచ్చేసి 6:15 అయితే అయ్యిందనమాట. రైస్ అయితే ఉందని చెప్పేసి నేనైతే అన్నం వండలేదండి. ఇది మొత్తం చచ్చిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ఫ్రెష్గా రైస్ అయితే పెట్టా. టైం వచ్చేసి 7:30 అయ్యింది. మా మయ్యగారి హోంవర్క్ అంతా అయిపోయింది. స్టవ్ మీద రైస్ పెట్టాను కదండి, ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఈ రైస్ అయిపోయిన తర్వాత నేను గిన్నెలు అయితే కడిగేసుకున్నాను అనమాట. రైస్ స్టవ్ మీద పెడుతూనే గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఫిష్ కర్రీ కూడా అయిపోయిందనమాట. భలే టేస్టీగా అయితే వచ్చిందండి. ఇంకా రైస్ అవగానే కర్రీ అవగానే మా ఇక్కడికైతే ఫుడ్ పెట్టేశాను. అప్పటికే 7:30 దాటేసిందని చెప్పేసి ఫాస్ట్గా పెట్టేశాను. మా ఇక్కడికైతే అన్నం పెట్టేశానండి. వాడైతే హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత తినేసి పడుకొని పోయాడు అనమాట. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా మార్నింగ్ వేసుకునే జడంతా కూడా తీసేసి నార్మల్ జడ అయితే వేసుకున్నా. కొంచెం ఇరిటేటింగ్గా అయితే అనిపించిందని చెప్పేసి ఇంక ఇప్పుడు నేను కూడా భోజనం అయితే చేసేస్తాను. భోజనం చేశాక ఆ బట్టలన్నీ కూడా మడతేయాలండి. పొద్దునే నేను బుట్టలోంచి తీసుకొచ్చి దాన్ని మీద తీసుకొచ్చి బుట్టలో వేసాను కదా, అవి తీసుకొచ్చి స్పెడ్ మీద వేసాను. అవి అయితే అక్కడ ఉన్నాయి. మా అమ్మాయి కూడా వచ్చేసి పడుకున్నాడు అనమాట. ఇంక ఇప్పుడు నేను తినేసిన తర్వాత మడత పెట్టాలి. నాకు వీడియో ఎడిటింగ్ వర్క్ ఉంది. అలాగే ఈరోజు మార్నింగ్ చెప్పిన ఉంటుంది కదా టైలరింగ్ వర్క్, అది కొంచెం ప్రాక్టీస్ చేయాల్సింది కూడా ఉంటుంది. మళ్ళీ రేపు మార్నింగ్కి చూసుకోవాల్సిన ఇంటి పని, రేపు కర్రీ ఏం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నానంటే చిక్కుడుకాయ చేయాలనుకుంటున్నా. రేపు మార్నింగే లేచి చిక్కుడుకాయలు అవి క్లీన్ చేసుకోవాలంటే అవ్వదు కాబట్టి అది కూడా ఇప్పుడే చేసుకోవాలనుకుంటున్నాను. మరి చూడాలి. అవుతే కనుక రేపు మార్నింగ్ చిక్కుడుకాయ కర్రీ చేస్తాను, లేకపోతే అంటే వేరే ఏదో ఒకటి కర్రీ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఫుల్ ఆకలేస్తుంది. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నా. ఇప్పుడైతే తినేసిన తర్వాత బట్టలు అయితే మడతేస్తాను. ఫుడ్ తినేసానండి. ఇంక ఈ బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసేసి పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత కుదిరితే చిక్కుడుకాయలన్నీ క్లీన్ చేస్తా, లేదంటే లేదనమాట. ఈ బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసేసానండి. డాడీ రావడానికి చాలా టైం అయితే పడుతుందని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే పడుకుని పోయాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. గుడ్ నైట్.